హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మిస్సెస్ అగస్త్య పార్ట్ 68. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వచ్చేయండి. తల తడిచినట్టు తెలియటంతో నీళ్లు నా మీద పడ్డాయి. అయ్యయ్యో తడిచిపోయావా అంటూ తన చేతిలో టవల్ లాక్కొని సోఫాలో కోలేశాను. నా నడుము చుట్టూ చేతులు వేసి నా హృదయం మీద చంపానించాడు. అరే కుదురుగా ఉండు. తన ముఖాన్ని రెండు చేతుల మధ్య పెట్టి చక్కగా పెట్టి తుడుస్తుంటే నా మీదకు వాలిపోతున్నాడు. అబ్బా రావణ్, అరే తుడవు నువ్వు నన్ను అన్నాను విసుగ్గా. ఒక్కసారిగా ఈసారి నా నడుము చుట్టూ చేతులు బిగించి గట్టిగా కౌగిలించుకొని తన మీదకు లాక్కున్నాడు. తన నుంచి బలవంతంగా దూరం జరిగి తన్ని పైకి లేపడానికి అన్నట్టు తన చేతిని పట్టుకుని గట్టిగా లాగాను. అసలు కదిలితేగా రాయిలా అలాగే కూర్చున్నాడు. లాభం లేదు. నేను కూడా తనతో పాటు రోజు జిమ్ చేయాలనుకున్నాను. అబ్బే లే బాబు, వెళ్ళి తలస్నానం చేసిరాపో. గీజర్ ఆన్ చేయడానికి వెళ్ళిపోతుంటే నా చేతిని పట్టుకున్నాడు. ఇద్దరం చేద్దాం సనోరిటా. తన మాటలకు పళ్ళు కొరుకుతూ చూశాను తన్ని. ఏంటండి అగస్త్య చక్రవర్తి గారు అని అడిగాను వినపడినట్టు వెటకారంగా. నా చేతిని పట్టుకుని లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అగస్త్య. ఇద్దరం కలిసి చేద్దాం సెనోరిటా నా చెవి దగ్గర గుసగుసగా చెప్తూ నా చెవి తమ్మ మీద మునిపంటితో పట్టి వదిలాడు. తన తన్మయత్వంలోకి జారిపోయాను నేను తన పనులకి. మాయ చేయకు రావణ్, తన చేతిలో ఒదిగిపోతూ అన్నాను నేను. అలాంటివి నాకు తెలియదు. నా మెడవంపులో ముద్దు పెట్టుకున్నాడు అగస్త్య. మరోసారి తన బహుమతి ఒకటి అద్దగానే కెవ్వుమని అరిచి దూరం జరిగాను. ఇదిగో పోయి స్నానం చేసిరాపో, నీతో మాట్లాడాలి. ఇలాగే ఉంటే ఏదేదో చేసి నన్ను మాట్లాడనీయకుండా చేస్తావు అని తన చేతిని పట్టుకుని లాగగానే ఈసారి పైకి లేచాడు. నా చేతిని పట్టుకుని లాక్కెళ్ళిపోతుంటే రోజు రోజుకి రొమాంటిక్ హస్బెండ్ అయిపోతున్నావేంటి సంగతి అని కళ్ళెగరేస్తూ అడిగాను. ఈ ఏజ్లో రొమాంటిక్గా కాకుండా ఇంకెలా ఉండాలి తిక్క సెనోరిటా అనగానే పళ్ళు కొరికాను. మాటలు చాలే, బాత్రూంలోకి లాక్కెళ్ళిపోతుంటే ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు పని మనిషి కూడా వస్తుంది, ప్లీజ్ ప్లీజ్ వదిలేయి, చాలా పని చెప్పాలి బ్రతిమాలితే అప్పుడు వదిలేశాడు నన్ను. తన లోపలికి వెళ్ళిపోయాడు. తన కోసం బట్టలు తీసిపెట్టి కిందకి వెళ్ళాను. మెయిడ్ వచ్చినట్టుంది. కాలింగ్ బెల్ మోగింది. నాకేమో పిచ్చగా ఆకలేస్తుంది. ఏదైనా చేయమనాలి అనుకుంటూ ఉండగా మా వాడి చేత వంట చేయించుకోవాలనిపించింది. కేవలం క్లీన్ చేసి వెళ్ళిపోమని చెప్పాను నేను. మరి వంట చేద్దామమ్మా. ఈ రోజుకి బయటకు వెళ్ళాలనుకుంటున్నాంలే, అందుకే వద్దు, మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపో. రేపు ఉదయాన్నే వచ్చి క్లీన్ చేసి వెళ్ళు. రేపు ఎలాగో హాలిడే, మాకు లేవడానికి లేట్ అవుతుంది అని చెప్పాను నేను. సరే అని చెప్పి కిచెన్ వైపుకి నడిచింది. వేడి వేడిగా కాఫీ ప్రిపేర్ చేశాను నేను. మా ఇద్దరి కోసం తీసుకుని పైకి వచ్చేసాను. తను ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాడు. డ్రయర్ పెట్టడం వల్ల జుట్టు త్వరగానే ఆరిపోయింది. తనకి కాఫీ కప్ ఇచ్చి ఇద్దరం బాల్కనీలో కూర్చున్నాము. ఈ కాఫీ తాగాక నేనేమైనా మాట్లాడాలి. మధ్యలో మాట్లాడితే ఆ కప్పులో కాఫీ నా మొహం మీద ఉంటుంది. ఆ విషయం నాకు బాగా తెలుసు. అందుకే గప్చుప్గా తాగుతూ ఎలా మాట్లాడాలా అని చించుతున్నా. ఒకటేమో ఆస్తి వివరాల గురించి, మరొకటేమో చక్రవర్తి అంకుల్ గురించి. మొత్తం చెప్పాక నా పాడు సిద్ధం చేస్తాడేమో అనిపించింది నాకు. తన చేతిని చుట్టేసి రావణ్ అని చాలా గారంగా పిలిచాను. నా వైపు కళ్ళు మాత్రమే తిప్పి చూశాడు అగస్త్య. ఏంటి అంత అనుమానంగా చూస్తున్నావు అని అడిగాను కంగారుగా కష్టంగా దాచుకుంటూ. నేను మామూలుగానే చూశాను. నీకెందుకలా అనిపించింది? ఏముంది ఇక్కడ? నా బుర్ర మీద వేళ్లతో 2 సార్లు పొడిచాడు అగస్త్య. ఏముంది? ఏం లేదు, చిన్న విషయం మాట్లాడాలి నీతో. సరే చెప్పు, ఏంటది? నా మీద కోపం తెచ్చుకోకూడదు మరి. పిచ్చా నీకు? నీ మీద నాకెందుకు కోపం వస్తుంది అని చిరాగ్గా అన్నాడు అగస్త్య. అది కాదులే బాబు, ముందు కోపం తెచ్చుకోను అని ప్రామిస్ చేయి అని చేతిని ముందుకు చాపాను. నా మాడు పగిలేలా ఒక్కటిచ్చాడు. అబ్బా అని కొట్టిన చోత దిద్దుకుంటూ తన వైపు కోపంగా చూశాను. ముందు నువ్వు చేసిన తిక్క పని ఏంటో నాకు చెప్పు అని అడిగాడు సీరియస్గా అగస్త్య. నేనెందుకు తిక్క పని చేస్తాను? దబాయించాను. ఇంత ఇదిగా మాట్లాడుతున్నా అంటే ఏదో చేసే వచ్చుంటా, మర్యాదగా చెప్తావా లేదా అనగానే బిక్కమొహం వేసుకుని చూశాను నేను తన వైపు. వీడు మామూలుడు కాదురా బాబు, ఇన్ని తెలివితేటలు దేవుడు ఎలా ఇచ్చాడు?
కాదు కాదు, నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల కాసిని నా నుంచి లాగేసుకున్నాడు. లోకంలో ప్రతి పంది ఇలాగే తన్ను తాను పొగుడుకుంటుంది, లేకపోతే బ్రతకదు. ఎక్కడో నా ఇన్నర్ వాగిపోయింది. మనం పట్టించుకుంటేనే కదా. ఏం లేదు, వీటి మీద నీ సంతకాలు కావాలి అంటూ అప్పటి వరకు సోఫా పక్కన దాచిపెట్టిన పేపర్స్ తీసి తన ముందు పెట్టాను. తనేం మాట్లాడకుండా అవి చేతుల్లోకి తీసుకుని మొత్తం చెక్ చేశాడు. వాటి మీద బరాబరా గీకిపడేశాడు. అవి తీసి నా మొహాన కొట్టాడు. తను చేసే ఒక్కొక్క పని నా మైండ్లో రిజిస్టర్ అవ్వకముందే తను మొత్తం చేసేశాడు. నేను కళ్ళని కోడిగుడ్లంతా చేసుకుని తన వైపే చూస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి కూరగాయ బేరాలు దగ్గరికి తీసుకురాకు. అసలు ఆయన ఆస్తులతో నాకు ఎటువంటి హక్కు లేదు, సంబంధం లేదు. ఇంకోసారి హక్కుదారునిగా నా పేరు వచ్చిందంటే అసలు ఒప్పుకోను. చాలా చిరాగ్గా అనేసి వెళ్ళిపోతుంటే తన చేతిని గట్టిగా పట్టేసుకున్నాను నేను. నా వైపు నిప్పులు కురిపించే కళ్ళతో చూశాడు. తను అసహనంగా ఫీల్ అవుతున్నాడని, నా మీద ఆ కోపం చూపించలేకపోతున్నాడని నాకు బాగా అర్థమైపోయింది. తన్ని కూర్చోమన్నట్టు కళ్ళతోని బ్రతిమాలతో పక్కనే చూపించాను. అసహనంగా కూర్చుని ముఖం ఎటో తిప్పేశాడు. నేను నెమ్మదిగా పైకి లేచి తన తలని నాకు అదుముకున్నాను. తాడి చెత్త అంత పొడవు కూర్చుంటేనే నా గుండెల దగ్గరికి వచ్చేశాడు అగస్త్య. తన తల నిమురుతూ మెల్లిగా జయంతి ఆంటీ గురించి చెప్పేసి మళ్ళీ ఆవిడ మీద కోపం రాకుండా ఆ ప్రపోజల్ నేనే పెట్టానని తనకు క్లియర్గా వివరించాను. తను విసుగ్గా నా వైపు చూడబోతే తనని గట్టిగా హత్తుకున్నాను. ప్లీజ్ ప్రశాంతంగా ఉండు. నాకు తెలుసు నువ్వు క్షణాల్లోనే ఆవిని సెట్ చేస్తావని. కానీ అలా కాదు కదా. క్రిష్కి అనికకి ఇబ్బంది రాకూడదు కదా. అందుకే ఇలా చేశాను. అంతేకాకుండా నువ్వు ఎలాగూ ఈ ఆస్తిని వదిలేస్తున్నా, అది ఊరికే పోవడం ఎందుకు? క్రిష్కి రాశాను. తనకు ఒకవైపు మండిస్తూనే ఒకవైపు శాంతపరుస్తున్నాను. తను అసహనంగా నిట్టూర్చడం, విసుక్కోవడం నాకు అర్థమవుతూనే ఉంది. తన తలని కాస్త కిందకు వంచి తన్ని పక్కకి తిప్పేసి బొజ్జకి ఆనించుకున్నాను. చూడు, లోపల గురుగురు సౌండ్లు వస్తున్నాయి. పిచ్చి పిచ్చిగా ఆకలేస్తుంది. మధ్యాహ్నం కూడా తినలేదు. నువ్వు ఏదైనా చేస్తే తినాలని వెయిట్ చేస్తున్నాను అని మరింత దీనంగా అమాయకంగా ముఖం పెట్టుకుని అడిగాను. సరిగ్గా అదే సమయంలో నా పేగులు గుర్రు అంటూ సౌండ్లు చేశాయి. నాకు ఫేవర్ చేశాయి. ఆ మేటర్ వదిలేసి నాతో పాటు కిందకు వచ్చేశాడు రావణ్. ఏం కావాలి? నా కోసం నూడిల్స్ చేవా అని అడిగాను. నేను గారంగా అడుగుతుంటే పిచ్చి పిచ్చివి తిన్నావంటే చెంప పగులుతుంది. ఇంకోటి చెప్పేమైనా నన్ను కొట్టేలా చూస్తూ ఆప్రాన్ కట్టుకున్నాడు అగస్త్య. నువ్వే చెప్పు, నేనేం చెప్పినా ఇలాగే అంటావులే అని మూతు ముడుచుకుని వెళ్ళి హాల్లో కూర్చున్నాను. రేపు కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా తినాలి. నేను అక్కడెక్కడో తింటే మా రావణ్కి ఎలా తెలుస్తుంది? అస్సలు తెలియదు. రేపటి కోసం ప్లాన్లు సిద్ధం చేసుకున్నాను. సరిగ్గా 45 నిమిషాల్లో కేక్ రెడీ చేసుకుని తీసుకొచ్చాడు. దాన్ని చూడగానే నా కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. బాబోయ్, నీకు ఇలాంటి డిషెస్ కూడా వచ్చా? ఆ బౌల్ ఆత్రంగా లాక్కుని కేక్ ముక్క నోట్లో పెట్టుకున్నాను నేను. నోట్లో వేసుకోగానే కరిగిపోయింది. అబ్బబ్బా, టేస్టు అదిరిపోయింది. ఆవురావరమంటూ లాగించేశాను నేను. అసలే ఆకలితో ఉన్నాను కదా. తన వైపు తల తిప్పి చూశాను తింటూ. తీరిగ్గా మ్యాగజైన్ తిరిగేస్తూ కనిపించాడు అగస్త్య నాకు. నువ్వు కూడా తింటావా అని అడిగాను తన వైపే చూసి. నన్ను ఒకసారి చూసి బౌల్ వైపు లుక్ ఇచ్చాడు. అందులో మొత్తం నేనే మింగేశాను. ఇంకెక్కడుంది అంటే లోపల ఉంటుంది కదా అని. నువ్వు తింటానంటే నేను తీసుకొస్తాను. తను చూసిన చూపుకి అర్థం బోధపడి టక్కున చెప్పాను నేను. ఇప్పుడే కదా కాఫీ తాగింది, నాకు ఇంట్రెస్ట్ లేదులే. తను మ్యాగజైన్ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. బాబోయ్, ఒక గండం గడిచింది. అంకుల్ గురించి ఎలా మాట్లాడాలి? బేలగా తన వైపు ముఖం తిప్పాను. మ్యాగజైన్ తిరగేసి చూసి సన్నగా నవ్వుతున్నాడు. అందులో ఏముంది? చూడడానికి అన్నట్టు గబుక్కున లాక్కున్నాను. అది సగం చిరిగి నా చేతిలో, సగం మా వాడి చేతిలో మిగిలిపోయింది. ఆ విషయం అర్థమవగానే నోటి మీద చేయి వేసుకుని భయంగా తన వైపు చూశాను నేను. అప్పటికే నా వైపు కళ్ళు చిన్నవి చేసి చూశాడు అగస్త్య. సారీ, ఎక్సైట్మెంట్లో చూసుకోలేదు నేను. చాలా చిన్నగా నసుకుతూ చెప్పాను తనకి. ఇతగానికి ఎప్పుడూ ముక్కు మీద కోపం తిష్ట వేసి ఉంటుందా ఏంటి? ఈ కోపిష్టి ప్రవరాకినుడి
లవర్ బాయ్గా మార్చడానికి నేనెంత కష్టపడాను అర్థం చేసుకోడే. ఎలాగో పైకి అనలేను కాబట్టి లోపల కొనుక్కున్నాను. నాకు తెలిసి తన మూడ్ ఏం బాగుంది ఉండదు. పైకి చెప్పడు కానీ వాళ్ళ మమ్మీ గురించి ఆలోచిస్తూ ఉండి ఉంటాడు. ఆ విషయం నాకు అర్థమైపోయింది. డియర్ హస్బెండ్, మెల్లిగా తన ఒడిలోకి చేరిపోయాను నేను. మళ్ళీ ఏం కావాలో మేడం గారికి అన్నాడు కాస్త వెటకారంగా. నువ్వు నన్ను అవమానిస్తున్నావు అన్నాను అలిగినట్టుగా ముఖం పెట్టుకొని నేను. నువ్వు ముందే ఐస్ చేస్తూ కాకా పట్టావంటే ఏదో ఒకటి ఉంటుందని అర్థం చేసుకోవాలి అని సోఫాలో వెనక్కి వాలి కళ్ళెగరేస్తూ అడిగాడు అగస్త్య. సరే కానీ నువ్వు నాతో విషయాలు చాలా చెప్పాలి. మన పెళ్ళై 7 నెలలైంది. 3 నెలలు పక్కకి తీసే. మిగతా 4 నెలలు నాకు ప్రెగ్నెన్సీ రాకుండా ఏదో చేశావు. నేను ఐపిల్స్ కూడా తీసుకోలేదు. ఏం చేశావో మరి అందుకే చెప్తావా లేదా? నా వేళ్ళు బయటికి తీసి లెక్కలు పెడుతూ తన వైపు అనుమానంగా చూస్తూ అడిగాను. అరే నేనేం చేయలేదని చెప్తుంటే అంత అనుమానం ఏంటే బాబు నీకు? నన్ను అదోలా చూస్తూ అన్నాడు అగస్త్య. నీ మీద నాకు అసలు నమ్మకం లేదు. షర్ట్లెస్గా ఉన్న తన ఛాతీ మీద వేళ్లతో పొడిచాను నేను. రాక్షసి నొప్పి అన్నాడు నా చేతులు పట్టుకుని ఆపి గోళ్ళు చూపిస్తూ. ఇవి నీకోసమే పెంచాను. ఇప్పటి నుంచి నా మాట వినకపోతే వీటితో రక్కుతా అంటూ పులిలా గాండ్రించడానికి ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు. తను నన్ను సీరియస్గా చూస్తూ ఆ గోళ్ళ వైపు కళ్ళు తిప్పాడు. బాబోయ్ చచ్చాను. మెల్లిగా తన మీద నుంచి లేచి అక్కడి నుంచి జారుకోవడానికి చూడగానే గట్టిగా చేతును పట్టుకుని పక్కన కోలేశాడు అగస్త్య. పాపం నా గోళ్ళకి ఆయుష్ తీరిపోతుంది. ఏడుపు మొహం వేసి తన వైపు చూశాను. క్షణాల్లో నెయిల్ కటర్ తన చేతిలో ఉంది. మరికొద్ది క్షణాల్లో నా నెయిల్స్ బిలబిలమంటూ నా వేళ్ళ నుంచి దూరం అయ్యాయి. తన వైపు కోపంగా చూసినా ఉపయోగం లేకపోయింది. నా వేళ్ళు బోడుగుండ్లైపోయాయి. చాలా కోపం వచ్చేసింది నాకు తను చేసిన పనికి. ఐ హేట్ యు గట్టిగా అరవగానే నా బుగ్గలు తన చేతుల్లో చిక్కుకుని నొప్పెట్టాయి. ఇంకోసారి అలా అన్నావంటే మూతి మీద వాత పెడతాను. పళ్ళు బిగించి కోపంగా అరిచాడు అగస్త్య. అయినా సరే నేను కోపంగా ముఖం తిప్పేసుకున్నాను. నీకేం పాపం చేశానని నా గోళ్ళని కట్ చేసి పడేశావు? జాలి, దయ, కరుణ లాంటివి ఎలిమెంట్స్ ఏం లేవు కదా నీకు అని ఉక్రోషంగా అరిచాను. తను చాలా స్టైల్గా పొగరుగా నన్ను నిర్లక్ష్యంగా చూశాడు. నువ్వేమైనా చిన్నపిల్లవా? ఆ గోళ్ళేంటి రాక్షసిలా పెంచావు అన్నాడు కోపంగా. నీకేం నష్టం వచ్చింది? తన చేతుల నుంచి విడిపించుకుని దూరం జరిగాను నేను. తన టీషర్ట్ తీసేస్తుంటే అయోమయంగా చూశాను తన వంక. తన ఛాతీ మీద నా గోళ్ళ గుర్తులు చూడగానే నోటి మీద చేయి వేసుకున్నాను నేను. నాకే నష్టం. తన పెదవుల మీద అదోలాంటి చిరునవ్వు. తన్ని ఫేస్ చేయలేక సిగ్గుతో చచ్చిపోతూ వెనక్కి తిరిగాను. అరెరే ఇటు తిరిగిపోతావేంటి నువ్వు అని అడిగాడు అగస్త్య. నాకు ఆకలేస్తుంది, డిన్నర్ ప్రిపేర్ చేయి. మా గదిలోకి పారిపోయాను. రోజులు చాలా ఇష్టంగా ఎక్కడో కొంచెం కష్టంగా ముందుకైతే వెళ్ళిపోతున్నాయి. క్రిష్ మ్యాటర్ సెటిల్ అయింది కానీ అంకుల్ మ్యాటర్ మాత్రం ఒక గాడికి రావడం లేదు. నేను నా కాలేజ్ బిజీగా ఉన్నాను. ఈ మధ్యకాలంలో శ్రీకళ నాకు మంచి ఫ్రెండ్ అయిపోయింది. కాలేజ్లో తనతో తప్ప ఎవరితో మాట్లాడారని కాదు, తనతో కూడా ఎక్కువ మాట్లాడను కానీ తను చాలా అభిమానం చూపిస్తూ పిలుస్తుండడంతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను నేను. క్రిష్ అనికల నిశ్చితార్థం ఒక ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు. అక్కడికి కళని కూడా పిలిచాను. పగలే కాబట్టి తను వస్తానని చెప్పింది. ఇంతకీ మా రావణ్ వస్తాడా రాడా? ఆ రోజు ఉదయం పని ఉందంటూ నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అప్పటికే మధ్యాహ్నం అవుతుండడంతో నేను ఫ్రెష్గా చీర కట్టుకున్నాను. అప్పటికే తనకు 20 మిస్డ్ కాల్స్ ఇచ్చాను. డోంట్ డిస్టర్బ్ మీ ఫస్ట్ టైం. ఎప్పుడు మెసేజ్ చేసినా ఇక మిగతా వాటికి ఆన్సర్ ఇవ్వలేదు. మండిపోయింది నాకు. వచ్చాక చెప్పాలి తన పని అనుకున్నాను. నా మోరుడు జుట్టుని ఎలా హెయిర్ స్టైల్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను నేను. అప్పుడే మా రూమ్ డోర్ తెరుచుకుంది. తను వచ్చి సోఫాలో కూర్చున్నాడు రిలాక్స్డ్గా. తల తిప్పి చూసిన నాకు సోఫాలో వెనక్కి వారి నన్నే చూస్తూ కనిపించాడు అగస్త్య. రావా నువ్వు అని అడిగాను. నువ్వు వెళ్తున్నావా అయితే? నువ్వు రాకపోయినా నేను మానేస్తాననుకోకు అని సీరియస్గా చెప్పి, ప్లీజ్ ప్లీజ్ రాను అనుకు. పాపం క్రిష్, నువ్వు అలా అంటే చాలా ఫీల్ అయిపోతాడు. బామ్మ కూడా బాధపడుతుంది.
అని తన దగ్గరకు వచ్చి గడ్డం పట్టుకున్నాను నేను. తనేం మాట్లాడకుండా చొక్కా బటన్స్ తీసి టవల్ తీసుకున్నాడు. కథ కొనసాగుతోంది. ఇంతకీ అగస్త్య వెళ్తాడా వెళ్ళడా? హ్యాండ్ ఇస్తాడా? శ్రీధర్ని పంపిస్తాడా? ఇద్దరు ఆగిపోతారా? అగస్త్య కుటుంబంతో అతను నెమ్మదిగా కలుస్తాడా? శ్రీధర్ అనుకున్నవి జరిగిపోతాయా? ఇవన్నీ తెలియాలి అంటే ఈ కథను మీరు ఇంకా చూడాల్సిందే. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.